Step into value zone. Value zone. Hypermark. Button cheru. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్గా ఈజీగా అయిపోయే రాగి పిండి లడ్డు చేసుకుందామండి. ఇంతకుముందు ఇంకొక వెరైటీ చేసాం, ఇది రెండో వెరైటీ. ఇది కొంచెం మన మినపసున్ని స్టైల్లో చేసుకుందాం. రాగి పిండి మీ దగ్గర రాగి మాల్ట్ ఉంటే, అంటే మొలకలు తెప్పించి వేయించి పొడి చేసిన పిండి ఉంటే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ, చాలా రుచిగా కూడా మృదువుగా ఉంటుంది. పచ్చి రాగి పిండి ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. సో రాగి పిండి, కొంచెం దీనికి సరిపడా బెల్లం, ఓ కప్పు రాగి పిండి అయితే ఓ కప్పు బెల్లం వేస్తే సరిపోతుంది. ఇది ఒట్టిగా పిండి సుద్దలాగా లేకుండా ఉండడానికి మనం దీంట్లో కొంచెం చిన్న చిన్న పప్పులు గిప్పులు యాడ్ చేసుకుందాం. కాసిన పల్లీలు వేయిద్దాం మొదట. ఈ పల్లీల్లో ఏంటంటే పొట్టు తీసేయాలండి. కొంచెం వేయించి పక్కన పెట్టుకుని పొట్టు తీసేసుకుంటే బాగుంటుంది. మనం ఒక కప్పే కదా పెట్టుకున్నాము, అందుకని ఒక చిన్న బౌల్ వేసాను. దీంతో ఏమన్నా మన పల్లీలు, తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు, అదే సైజులో పల్లీలు మన నువ్వులు తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈ లడ్డు ఏంటంటే మరీ చప్పగా పిండి ముద్దలాగా కాకుండా ఇంకొంచెం రిచ్గా ఎన్హాన్స్డ్ ప్రోటీన్ తోటి ఉంటుంది అనమాట. మరి కాస్త రుచిగా కూడా ఉంటుంది. కొద్దిగా సన్నటి మంట మీద మెల్లిగా వేయించేసేయండి. నేను కొంచెమే చేశాను కాబట్టి కాసిన వేసినాను పల్లీలు. అదే మనం ఒక కేజీ చేసుకోదలుచుకుంటే 100-150 గ్రాములు పల్లీలు వేసుకోవచ్చు. పల్లీలు తీసేసినాను, వేగిపోయినాయి. కొద్దిగా చల్లారి నుంచి పొట్టు తీసేస్తే సరిపోతుంది. కొద్దిగా నువ్వుల్ని కూడా వేయించుకుందాము. నిమిషంలో వేగిపోతాయండి. పైగా పెనం వేడిగా ఉంది కదా. ఈ వేగిన నువ్వులు చూడండి, అరక్షణం పట్టలేదు, ఇగో పేలిపోతున్నాయి. అన్నీ పేలగొట్టి పక్కన పోసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఒక చిన్న కప్పు జీడిపప్పులు, అలాగే ఒక చిన్న కప్పు బాదం పప్పులు, మనం పెట్టుకున్న పిండిని బట్టే ఈ పదార్థం అన్నమాట. ఇవి కూడా కొంచెం దోరగా వేయించేద్దాము. సిమ్లో కాస్త నిదానంగా వేయిస్తే వేగిపోతాయి. జీడిపప్పులు వేగిపోయాయి అని అనుమానంగా ఉంటే వాటిని తీసి పక్క పెట్టేయండి. బాదంకి కొంచెం సమయం పడుతుంది. వేగిన పప్పులు కూడా తీసి పక్కన పెడదాం. ఒక్కసారి మూకుడు తుడిచేసి ఓ 2-3 స్పూన్ల నెయ్యి వేద్దాం ఇందులో. రాగి పిండి వేయించుకోవటానికండి. ఇదేంటంటే ఒకవేళ పెనం బాగా కాగిపోయింది అని అనిపిస్తే స్టవ్ ఆపేసేయండి. ఎక్కువసేపు వేగదు, మాడిపోతుంది. అందుకని ఏం చేస్తాను, స్టవ్ ఆపేసాను, మళ్ళీ పెట్టుకుందాం. రాగి పిండి ఇందులో వేసేద్దాం. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వాడతామండి మనం, ఇంకొక 2-3 స్పూన్లు. సన్నటి మంట మీద నిదానంగా వేయించండి. మన నెయ్యి అంతా ఈ పిండికి పట్టేసేయాలన్నమాట. పిండి ఏమో కమ్మగా వాసన వచ్చేదాకా వేగాలి. మళ్ళీ మనం వేయిస్తే సరిపోతుంది. బాగా వేగిందండి. ఇందాకటి పచ్చి టెక్స్చర్ మారిపోయింది చూడండి, టెక్స్చర్ మారిపోయింది. తర్వాత మంచి వేగిన వాసన వస్తుంది. 6-7 నిమిషాలు తాపీగా స్లోగా చేయండి. ఇదే మనం నిదానంగా చేసే పని. తర్వాత లడ్డూలు చకచక కట్టేసుకుంటాం. రాగి హెల్త్కి చాలా మంచిదండి. ఆడవాళ్ళకి మరీ మంచిదని చెప్తారు. చాలా బలము. కొంచెం అంటే మరి తీపి అవి కలిపితే ఇందులో మనం షుగర్స్ యాడ్ చేసేసరికల్లా ఏదో వెయిట్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది, కానీ నిజానికి ఇది హెల్తీ ఫుడ్ కింద మనం డైటింగ్లో కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ పిండి విడిగా తీసేసుకుందాము. మనం వేయించుకున్న రాగి పిండిని కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపల ఏం చేద్దామంటే, మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, బాదం పప్పులు, తర్వాత పల్లీలు పొట్టు తీసి పెట్టాను. ఇవి ఒకసారి మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసేద్దాం. కోర్స్గా బరగ్గా చేస్తే సరిపోతుంది. అంటే ముక్కా చక్కగా ఉండకూడదు, పిండి అవ్వకూడదు, రవ్వగా ఉంటే బాగుంటుంది. నువ్వులు వేయటం లేదు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు మాత్రమే వేస్తున్నా. ఏమైనా ఎండు ద్రాక్షలు, నల్ల ద్రాక్ష అలాంటివి ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఇవి ఒకసారి గ్రైండ్ చేశాక ద్రాక్ష కూడా వేస్తే బాగుంటుంది, ఇంకా రుచిగా ఉంటుంది, ఇంకొంచెం బలవర్ధకం కూడా.
పిండి రాగి పిండి పక్కన పెట్టాం కదా, ఈ పొడి ఇందులో వేసేద్దాం. మిక్సీ జార్ ఇంకొంచెం పెద్దది తీసుకుంటున్నాను ఇప్పుడు. ఈ మనం వేయించిన పొడి చేసిన పొడి అన్నీ ఒకసారి మిక్సీలో వేసేయండి. మిక్సీలో ఎందుకు వేస్తున్నానంటే ఇంక ఇందులో గ్రైండ్ అవ్వడానికి ఏం లేదు, కానీ మనం బెల్లం కలపడం కోసం. ఈ బెల్లాలు ఏంటంటే ఇవాళ రేపు కొంచెం గడ్డలుగా ఉండిపోతాయి, అనుమానంగా ఉంటుంది. అందుకని ఇందులో వేసేస్తే ఈవెన్గా కలిసిపోతుంది. ఒకటికి ఒకటి సరిపోతుందండి. మీరు ఏమైనా ద్రాక్ష, మన కిస్మిస్లు, రైజిన్స్, సీడ్లెస్వి అలాంటివి ఏమైనా వేసేటట్టయితే బెల్లం కొంచెం తగ్గించవచ్చు, లేకపోతే ఒకటికొకటి వేసుకోవాలి. మొదట వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఇది ఒక్కసారి మిక్సీలో వేస్తాను. ఇది ఏంటంటే ఊరికే కలవడానికే తప్ప నలగడానికి కాదు. ఒట్టిగా నూగింజ తగలకుండా కొంచెం చిన్న క్రంచ్ తగులుతుంది అంతే. చాలు. ఈ మిక్సీలో వేసిన బెల్లము, రాగిపిండి, పప్పుల మిశ్రమాన్ని బయటికి తీసేద్దాము. చూడండి, కొద్దిగా నెయ్యి వేస్తే వచ్చేస్తుంది లడ్డు. ఈ కొంచెం నెయ్యి మనం మినపసున్నిలో వేసినట్టు అంత సలసల్లాడే నెయ్యి ఏం వేయక్కర్లేదండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ కొంచెం డ్రైగా ఉంటుంది. అందుకని కొంచెం కాచిన నెయ్యి కనుక వేస్తే చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి. మీకు చాయిస్ ఉంటే చిన్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పెద్ద ఎండు కొబ్బరి నాకు ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే కొంచెం ఆయిలీ స్మెల్ వస్తుందని అనిపిస్తుంది. పచ్చి కొబ్బరి కొద్దిగా వేయించి వేసుకున్నా కూడా రుచి బాగుంటుంది. కొంచెం ఒక 4-5 ఏలక్కాయలు పొడి చేసాము, కాస్త పంచదార వేసి గ్రైండ్ చేసి బాగా కలిసిపోతుంది. ఇంకా వేరే పొడులు ఏం వేయటం లేదు. మీరు నట్మగ్ ఏమంటారు దాన్ని, జాజికాయ, ఒక చిన్న పలుకు దీంతో పాటు వేస్తే చాలా బాగుంటుంది వాసన. కొద్దిగా నెయ్యి కరిగించాను, కొంచెం పోద్దాం. అంత వేడిగా అక్కర్లేదని చెప్పాను కదా, ఉండవడానికే కావాలి మనకి. ఉండొచ్చేందుకు సరిపడా ఒక 3-4 స్పూన్లు మ్యాక్సిమం నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు లడ్డు వచ్చేస్తుంది చూడండి. మధ్య మధ్యలో చిన్నగా నువ్వుల టచ్ తగులుతూ ఉంటుంది, మంచి రుచిగా ఉంటాయి. సింపుల్, ఈజీ అండ్ హెల్దీ రాగి లడ్డూలు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.